ఫ్రెండ్స్, గత 24 గంటల్లో భారతదేశంలో జరిగిన ముఖ్యమైన సమాచారాన్ని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మొదటిది, కేజ్రీవాల్ బెయిల్ డైలమా. మద్యం కుంభకోణం కేసులో ఇరుక్కున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ పై నిర్ణయం తీసుకోకుండానే సుప్రీంకోర్టు బెంచ్ వాయిదా వేసింది. బెయిల్ నిబంధనలను కోర్టు ముందే నిర్వచించినప్పటికీ విడుదలైతే కేజ్రీవాల్ అధికారిక విధులు నిర్వహించలేరని పేర్కొంది. తదుపరి విచారణ త్వరలో జరగనుంది. 2. ఎయిర్ ఇండియా విమాన రద్దు. గత 2 రోజుల్లో దాదాపు 300 మంది సిబ్బంది సామూహిక సిక్ లీవ్ తీసుకున్న కారణంగా దాదాపు 90 ఎయిర్ ఇండియా విమానాలు రద్దు చేయబడ్డాయి. వారు తమ ఫోన్లను కూడా ఆఫ్ చేసి గణనీయమైన అంతరాయాలను కలిగించారు. 3. లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం. లోక్సభ ఎన్నికల్లో 3వ దశ ఓటింగ్ ముగిసింది. 64.4% ఓటింగ్ నమోదైంది. ఇది 2019 ఎన్నికలతో పోలిస్తే 2.9% తగ్గింది. 4. దెబ్బకి దిగి వచ్చిన మాల్దీవులు. మాల్దీవుల టూరిజం మంత్రి ఏం చెప్పారు అంటే, మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ పర్యాటక రంగంపై ఎక్కువగా ఆధారపడుతుంది అని. మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడినందుకు ఇప్పుడు వాళ్ళకి తెలిసొస్తుంది.